మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి ఈవేళ మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. 5 ఏళ్ళు అయిపోయిందన్నా ఓటేసి. అవునా? ఎంత ఇస్తారంట ఓటుకి? ఎంత? 5. అంతేనా అన్న? 5. వెరీ గుడ్. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేది మాత్రం మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓట్లేయండి. ఒకసారి ఆలోచన చేసి ఓట్లేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబు గారు 5 సంవత్సరాలలో ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఏం చేశారు? మీ బిడ్డలకు ఏదన్నా భవిష్యత్తు ఉందా? ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం బాగుందా? ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓట్లేయండి. పోయినసారి ఓట్లేశారు, మీ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఎప్పుడైనా పనికొచ్చాడా మీ ఎమ్మెల్యే? ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే? ఏమా వచ్చాడా? దేనికి వచ్చాడు? మీ ఓట్ల కోసం వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చాడా? మీ ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ పోటీ చేయటం లేదట కదా. చెత్తని ఒక చోట నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట డంపు చేస్తారు, తెలుసు కదా. మీ ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ఇంకో చోట నిలబెట్టారట కదా. మీ ఎమ్మెల్యే ఇక్కడే గెలుస్తాడు అన్న నమ్మకం ఉంటే మరి ఇక్కడ ఎందుకు నిలబెట్టలేదు? ఎందుకంటే ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి, ఇక్కడ ఓడిపోతాడు కాబట్టి ఈ చెత్తను తీసి ఇంకో చోట డంపు చేశారు. అవునా? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? ఎందుకు ఓట్లేయాలి? ఇలాంటి వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 10 సంవత్సరాలలో కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది, హెట్రా ఉంది. కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఈరోజు? స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా ఈరోజు? మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. చక్కెర పండించే, చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకొని వెతికి చూసినా కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఎందుకు అంటే బీజేపీ పార్టీ ఇవ్వలేదు కాబట్టి. కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు. వాస్తవం కాదా? ఆఖరికి మణిపూర్ ఘటనలో ఇంతమంది ఊచకోత జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి వీళ్ళు మద్దతు కాక, వీళ్ళు పొత్తులు పెట్టుకోక, అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం చేస్తున్నారు అనుకోవాలి. ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది. అందుకే ప్రత్యేక హోదా మన బిడ్డలకు ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ముఖ్యమంత్రి హోదాలలో ఉన్న ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురే పెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మెడల్ బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఈరోజు బీజేపీ పార్టీకి అమ్ముడుపోయాయి. ఈరోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి.
బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? మీరు గులాంగిరి చేస్తున్నారు పర్వాలేదు అనుకోవడానికంటే బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి మన బిడ్డలకి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. మనకి ఏది ఇవ్వకపోయినా ఆఖరికి విశాఖ స్టీలును కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తాము అన్న బెదిరిస్తున్నా కూడా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళకు? ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అమ్మా 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్లలో కనీసం ఒక రాజధాని అయినా కట్టుకోగలిగామా? ఉందా మనకు రాజధాని? ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, ఇంకొకరికి బెంగళూరు ఉంది, ఇంకొకరికి చెన్నై ఉంది. మనకేముంది? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకేం మిగిల్చారు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? చంద్రబాబు గారేమో అమరావతి అన్నారు, సింగపూర్ను చేస్తానన్నారు, 3Dలో సినిమాలు చూపించారు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశారు తప్పితే ఒక్క తట్టెడు ఇటుకే పెట్టింది లేదు, కనీసం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టింది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు ఇస్తారన్నాడు. అవునా? అవునా? పోనీ 3 ఒకటైనా అయిందా? మరి ఏమిటన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? అందరికీ అన్నీ ఉన్నాయే, తలెత్తుకొని చెప్పుకోవడానికి మనకు కనీసం ఒక రాజధాని అయినా ఉందా? మరి అలాంటి రాజధాని కూడా ఇవని బీజేపీ పార్టీకి వీళ్ళు తొత్తులుగా గులాములుగా ఎందుకు మారారు? మారిన వాళ్ళకు ఎందుకు ఓట్లేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. పోనీ వ్యవసాయం బాగుందా? బిడ్డల జీవితాలు బాగున్నాయా అంటే ఎంతమంది రైతులు? అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేశాడు, అన్ని విధాలుగా రైతులకు అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కనీసం మద్దతు ధర ఉందా రైతులకి? కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా? ఇప్పుడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరము 3000 కోట్లు పక్కన పెడతాను, రైతన్న వాడికి నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నాడే. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? 4000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఒక్క సంవత్సరమైనా 4000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు? ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఒకసారి ఆలోచించండి. బిడ్డల్ని రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా వాళ్ళకు ఉద్యోగాలైనా ఎంత బాగా చూసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు అయింది. ఎన్ని సంక్రాంతులు వచ్చిపోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? 0, గుండు 0. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 2,30,000